బయటనుంచి ఇంటికి వచ్చిన ఆ తండ్రి ఇంకా బైకు దిగనేలేదు. అంతలోనే ఆనందంతో ఇంట్లోనుండి పరుగెత్తుకుంటూ వచ్చిన కూతురు బైకుపై ఉన్న నాన్నను ఆత్మీయంగా కౌగిలించుకుంది. నాన్నా, నేను సాధించా అంటూ ఓ అమ్మాయి తన తండ్రిని హగ్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఆ వీడియోలో ఉన్న అమ్మాయి ఎవరో కాదు, ఢిల్లీలోని మురికివాడకు చెందిన ఓ ఛాయ్వాలా కూతురు అమిత. తండ్రి ప్రజాపతి. మొదటినుంచి స్టడీస్లో బిలో యావరేజ్ స్టూడెంట్. తనని చదివించటానికి తన తండ్రి పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కాని హయ్యర్ స్టడీస్లో అందరిలా కాకుండా చాలా టఫ్ కోర్స్ని తన కెరియర్గా ఎంచుకుంది. నాన్నా, నేను చార్టర్డ్ అకౌంటెంటుని అవుతా అని చెప్పగానే నీ ఇష్టం తల్లీ అనేశాడాయన. చార్టర్డ్ అకౌంటెంట్ సింపుల్గా చెప్పాలంటే సీఏ. దీన్ని కంప్లీట్ చేయాలంటే కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్లో చదివినా పాస్ అవ్వడానికి నానా కష్టాలు పడతారు. ఒక్క సబ్జెక్ట్లో ఒక్క మార్కు తక్కువ వచ్చినా కోర్స్ మొత్తం మళ్లీ ఫస్ట్ నుంచి చదవాల్సిందే. రోజుకి 10 అవర్స్ పైగా కష్టపడి చదివినా పాస్ అవుతామన్న గ్యారంటీ లేదు. ఇటువంటి హార్డ్ కోర్స్ని ఢిల్లీ స్లమ్ ఏరియాలో చదువుకున్న అమిత ఈ కోర్స్ని చూజ్ చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న అమిత రిలేటివ్స్ ఎగతాళి చేయటం స్టార్ట్ చేశారు. అమిత తండ్రి ప్రజాపతికి ఉచిత సలహాలు ఇవ్వటం మొదలుపెట్టారు. అందరి నోట్లో టీనీళ్లు పోస్తే కాని మీ నోట్లోకి గంజినీళ్లు దొరకని బతుకులు. అటువంటిది ఆడపిల్లకు పెద్ద చదువులు అవసరమా? ఆ చదువుకు పెట్టే డబ్బుని దాచి పెళ్లి చేసి పంపించు. లేదంటే ఇల్లు కట్టుకోవచ్చు కదా. ఇప్పటికీ 10 ఏళ్లు గడిచిపోయాయి, ఇంకా చదివిస్తావా అంటూ సజెషన్సు, క్వశ్చన్సు ఎక్కువైపోయాయి ప్రజాపతికి. కాని అతను మాత్రం వారెవ్వరి మాటలను వినలేదు. కూతురుపై నమ్మకంతోనే ఉన్నాడు. కాని సీఏ ఎగ్జామ్ రాసిన ప్రతిసారీ ఏదో ఒక సబ్జెక్టు ఆగిపోవటం, మళ్లీ రాయటం ఇదొక రొటీన్ ప్రొసీజర్లా మారిపోయింది అమితకు. దాదాపు 10 ఏళ్లు గడుస్తున్నా తన సీఏ మాత్రం కంప్లీట్ చేయలేకపోవటంతో అందరూ సూటిపోటి మాటలు మొదలుపెట్టారు. సీఏ పేరుతో టైంపాస్ చేస్తోందని కామెంట్స్ చేయటం స్టార్ట్ చేశారు. కరెక్ట్గా 2024 జూలై 11న అమిత కల నెరవేరింది. తను సీఏ ఎగ్జామ్ పాస్ అవటంతో తన ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తన తండ్రి ఎప్పుడొస్తాడా, ఈ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్పుదామా అని వెయిట్ చేసింది అమిత. ఈలోపు వాళ్ళ నాన్న ఇంటికి వచ్చాడు. ఇంకా బండి దిగనేలేదు. కాని అంతవరకు ఆగలేకపోయింది అమిత. సరాసరి వెళ్లి, నాన్నా, నేను సీఏ అయిపోయా, నేను పాసయ్యా అంటూ హగ్ చేసుకుని ఏడ్చేసింది. ఈ వార్త వినటానికి 10 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నాడు ప్రజాపతి. ఆ గుడ్ న్యూస్ వినగానే అతడి కంటినుంచి కూడా నీళ్లు వచ్చేశాయి. ఈ ఆనంద క్షణాలను వీడియో తీసి లింక్డ్ఇన్ పేజీలో పోస్ట్ చేశారు అమిత ప్రజాపతి. ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ పోస్టుకు 1,60,000కు పైగా లైకులు, 9,000కు పైగా కామెంట్సు వచ్చాయి. నాన్నా, నేను చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యాను. దీనికి 10 ఏళ్లు పట్టింది. ప్రతిరోజూ నా కలను నా కళ్లల్లోనే దాచుకున్నా. నా కల ఎప్పటికైనా నిజమవుతుందా అని నన్ను నేను ప్రశ్నించుకునేదాన్ని. 2024 జూలై 11న నా కల నెరవేరింది. అవును, కలలు నిజమవుతాయి. బిలో యావరేజ్ స్టూడెంట్ అయిన మీ కూతుర్ని సీఏ లాంటి కష్టమైన కోర్సులో ఎందుకు చేర్చారని చాలామంది మిమ్మల్ని అడుగుతుండేవారు. నేను సీఏ కంప్లీట్ చేయలేనని డిస్గ్రేస్ చేసేవారు. ఛాయ్ అమ్మి సీఏ చదువు చెప్పించలేరని దానికి బదులుగా డబ్బు కూడబెట్టి ఇల్లు కట్టుకోమని సలహా ఇచ్చారు. ఎదిగిన కూతుర్లతో ఎంతకాలం మీరు వీధుల్లో ఉంటారు? ఎలాగూ ఏదో ఒకరోజు వాళ్ళు అత్తారింటికి వెళ్లిపోయేవాళ్లే. అప్పుడు మీకేమీ మిగలదు అంటూ ఉచిత సలహాలు ఇచ్చేవారు. అవును, నిజమే, నేను మురికివాడలో నివసిస్తున్నాను. కాని ఇప్పుడు నేను సిగ్గుపడను. మురికివాడల్లో ఉండేవారు క్రేజీ మైండ్స్తో ఉంటారని కొంతమంది అంటుంటారు. ఇందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే నాకున్న పిచ్చితోనే నేను అనుకున్నది సాధించాను. ఇప్పుడు మా నాన్నకు ఇల్లు కట్టించేంత సామర్థ్యం నాకుంది. నేను ఆయన కలలను సాకారం చేయగలను. మొదటిసారి నేను మా నాన్నను కౌగిలించుకొని ఏడ్చాను. మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. నేను ఈ క్షణం కోసం ఎంతో కాలం వెయిట్ చేశాను. ఈ కలను తెరిచిన కళ్లతో ఊహించాను. ఈరోజు ఇది నిజమైంది. నా కల నెరవేర్చటానికి ఎక్కువ కాలం పట్టిందని నేను అనుకోవడం లేదు. నమ్మండి, కలలు ఖచ్చితంగా నిజమవుతాయి. ఈరోజు చార్టర్డ్ అకౌంటెంటుగా మీ ముందు నిలబడ్డానంటే దానికి మా అమ్మా నాన్న నమ్మకమే కారణం. ఏదో ఒకరోజు తమను విడిచిపెట్టి మెట్టినింటికి వెళ్లిపోయే కూతురికి చదువు ఎందుకని వారు అనుకోలేదు. తమ కూతురు బాగా చదవాలన్న ఆలోచనతో కష్టాలన్నీ భరించాను అంటూ సుదీర్ఘంగా తన పోస్టులో రాసుకొచ్చారు అమితా ప్రజాపతి. దీన్ని చదివిన వారందరూ అమితా ప్రజాపతితో పాటు ఆమెకు సపోర్టుగా నిలబడ్డ తండ్రి గ్రేట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. లైఫ్లో సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కొందరికి అది చాలా ఈజీగా వస్తుంది. కానీ కొందరు మాత్రం దానికోసం యుద్ధం చేయాల్సి ఉంటుంది.
అవమానాలు, అవరోధాలు ఫేస్ చేస్తారు. కొందరు మాత్రం వాటిని భరించలేక మధ్యలోనే వదిలేస్తారు. కొందరు మాత్రమే సక్సెస్ అయ్యే వరకు తాము వెళ్లే దారిని వదలరు. అలాంటి వారిలో అమిత కూడా ఉంటుందని నిరూపించింది. చదువు ఒక్కటే తమ జీవితాలను మార్చుతుందని నమ్మింది. అందుకే కష్టపడి చదివింది, చివరకు సాధించింది.